నిన్న చూసాం ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకి ట్యాబులు పంపిణీ. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా చేశాడు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా మనం కూడా హర్షించాలి. హర్షించదగ్గ పరిణామం అది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ సొమ్ముతో ఏమైనా కొట్టేసిన డబ్బుల్లో నుంచి సొంతంగా ఏదో 4 రూపాయలు తీసి ఇవ్వటం కాదు. ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమం ఒకటి పెట్టి కొన్ని కోట్లు 100ల కోట్లు ఖర్చు చేసి ఒక కార్యక్రమం, దానికి వేదికగా ఆయన బర్త్డేని పెట్టుకున్నారు. పోయినసారి కూడా మేము జనసేన పార్టీ నుంచి చెప్పాం, ఎప్పుడూ కూడా కొంచెం పిల్లాడు పెరిగిన తర్వాత వాడికి అన్నం పెడతారు తప్పితే పుట్టగానే అన్నం పెట్టరు ఎక్కడ కూడా. పిల్లాడికి పుట్టిన పిల్లవాడికి కొంతకాలం పాలిస్తారు, తర్వాత కొంతకాలం ఏవో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కలిపి జ్యూస్ లాగా చేసేస్తారు. తర్వాత కొంచెం వాడు అరగించుకోగలడు, తినగలడు అన్న తర్వాత అన్నం పెడతారు. కానీ పాపం ఈ ముఖ్యమంత్రి గారు ఆరాటం ఏంటో కానీ 3వ తరగతి దగ్గర నుంచే టోఫిల్ సెక్షన్ ఇప్పిస్తాడంట. వాస్తవానికి టోఫిల్ అనేది అదొక టెస్టు. అది ఎవరైతే అమెరికా పోతారో వాళ్ళ కోసం పెట్టినటువంటిది. దానికి కొంత సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3వ తరగతి పిల్లాడు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు వాడికి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవ్వాలి, వాడు అమెరికా ఎప్పుడు పోవాలి, పోయేటప్పుడు కదా. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఒక రాజకీయ ఎత్తుగడతో మళ్ళా నాకు ఓట్లు ఏ రకంగా వస్తాయా అనే ఒక ఆలోచనతో పరిపాలన సాగించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి జనసేన పార్టీ నుంచి ఎప్పుడు చెప్తున్నాం. రాజకీయం చేయాలి రాజకీయ నాయకుడు, కానీ అట్ ద సేమ్ టైం అది ప్రజాస్వామ్యం విలువలకు కట్టుబడి ఉండాలి, ప్రజలకు మంచి జరిగే ఒక ఆలోచన విధానంతో ఉండాలి. కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ డే 1 నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మళ్ళా నేను 24లో వచ్చే ఎలక్షన్స్కి ఏ రకంగా జనాల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలి అనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడా కూడా నాకు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, నేను ఆ మ్యాండేట్కి లోబడి పరిపాలన చేయాలి అనే ఆలోచన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం, ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదు. అదే మేము చెప్తూ వచ్చాం. నిన్న అట్టహాసంగా ఏదో చింతపల్లి వెళ్ళాడు పాపం, ఎందుకంటే రోడ్డు అంటే నడవడు కదా, హెలికాప్టర్లో దిగాలి. అక్కడ ఏనాడు నుంచో ఉన్నటువంటి 100ల సంవత్సరాల నాటి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికేసి హెలీప్యాడ్ నిర్మించారు. చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు బయలుదేరాడంటే ఇప్పుడు పాపం కవులు రాశారు వృక్ష విలాపమని. చెట్టుల్ని యథేచ్ఛగా నరికేస్తుంటే చెట్లు ప్రేమికుడు ప్రకృతి ప్రేమికుడు ఇక్కడ వృక్ష విలాపమని ఒక బుక్ కూడా రాశాడు, గుర్తు నాకు. ఆ రకంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నాడు ఒక ప్రాంతానికంటే ఫస్ట్ ఎక్కడ ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నారు అని వాళ్ళ ప్రకృతి ప్రేమికులు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే 100ల ఏళ్ల నాటి చెట్లను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ పాపం ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి మరి ముఖ్యమంత్రి గారు భయం ఏంటో 100ల ఏళ్ల నాటి చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు. ఆ ప్రాంతంలో పచ్చదనం అనేది లేకుండా చేసేస్తున్నారు. అలాగే నిన్న కూడా చింతపల్లిలో ఇప్పుడు 100ల ఏళ్ల నాటి చెట్లు అంటే నరికేశారు, వెళ్ళాడు. ఏంటో అక్కడ పోయి చేసిన ఘనత ఏంటినా? ఏదో ట్యాబ్లు ఇచ్చేస్తారంట, ఆ పిల్లల మధ్య జరిగి కేక్ కట్ చేసుకున్నాడు. మనకు తెలిసిందే కదా, అధికార కార్యక్రమం కూడా వీళ్ళ పార్టీ కార్యక్రమాలు చేస్తారు వీళ్ళ నాయకులందరూ కూడా. అక్కడ పోయిన 4,35,000 ట్యాబులు పిల్లలకి ఇస్తున్నానని చెప్పేసి వాటి ఖర్చు 620 కోట్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీ మేనమామ పిల్లలందరినీ కూడా ప్రపంచ మేధావులను చేసేస్తున్నాను, నా ఆరాటం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని ప్రపంచ మేధావులను చేద్దామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. ఈయన గారు చెప్పే మాటలు అవి. ఏంట్రా బాబు అంటే 4.35 లక్షల ట్యాబుల్ని పంచిపెడతానికి ప్రణాళిక అంట నిన్న. దానికి ఏదో మరి బటన్ నొక్కాడో పాపం, అక్కడ ఆ ట్యాబ్లో బటన్ నొక్కాడు. ఇంకా అలవాటు కదా నొక్కాలి, ఏదో ఒకటి నొక్కాలి ఖచ్చితంగా. ఆ నొక్కాడు నిన్న. పోనీ ఎక్కడ ఇచ్చారంటే ఇచ్చారా, నిజంగా ఇచ్చారా, వాస్తవానికి ఇచ్చారా 4.35 లక్షల ట్యాబులు? మనం గుంటూరు జిల్లానే తీసుకుంటే, ఉమ్మడి గుంటూరు జిల్లానే తీసుకుంటే దాదాపు ఇక్కడ 36,000 ట్యాబులు అవసరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో. స్పెసిఫిక్గా తీసుకుంటే గుంటూరు జిల్లాలో 12,000, పల్నాడు జిల్లాకు 15,000, బాపట్ల జిల్లాకు 9,000.
ఈ లెక్కన గుంటూరు జిల్లాకే ఆయన ఇచ్చేది కూడా ఒక్క క్లాస్కే కదా, 8వ క్లాస్కే. ఒక్క 8వ క్లాస్కి ఇచ్చే ట్యాబుల్లో మన జిల్లాకి 36,000 అవసరం. నిన్న ఎన్ని పంపించారు జిల్లాకి? సగమన్నా పంపించారా 36,000లో? 36,000లో సగము కూడా పంపించకుండా నాకు తెలిసినంతవరకు ఒక 10,000 ట్యాబులు పంపించి వాటిలో కూడా పూర్తిగా యాప్లు ఎక్కించలేదు. వాడు ఛార్జర్ పెట్టుకుని ఛార్జర్ ఇవ్వలేదు, అలా కొన్నింటిలో బ్యాటరీ కూడా లేదు. నామకావస్థగా కొన్ని పంపించి ఏదో ఓపెన్ చేయమన్నారట. ఓపెన్ చేయమంటే పాపం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది అంటే పరిస్థితులు మాస్టర్లకి ఆ 8వ క్లాసులు ఇస్తే మొత్తానికి ఇవ్వాలి. సగం మందికి ఇస్తే సగం మందికి ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో పార్టీ కూడా వచ్చి గొడవ చేస్తాడు, లేదంటే తల్లిదండ్రులు వచ్చి గొడవ చేస్తాడు. వీళ్ళకి ఒక పెద్ద ప్రాణ సంకటం అయిపోయింది. పంచలేని పరిస్థితి స్కూల్లో ఉంది. దీనికి పెద్ద అట్టహాసంగా మేమేదో కొన్ని కోట్లు 100 కోట్ల పిల్లలు ఖర్చు పెట్టేస్తామని చెప్తాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోయినసారి కూడా పెంచాడు పాపం. ఇదే గుంటూరు జిల్లాలో పెంచాడు చుండూరు మండలంలో. అప్పుడు ఎన్ని పెంచాడు? 5,18,000 పెంచాడు. 630 కోట్లు ఖర్చు చేసి 5,18,000 ట్యాబ్లు పోయిన సంవత్సరం పంపాడు. ఈ సంవత్సరం వచ్చేదానికి 4,35,000, అంటే దాదాపుగా 73,000 దాకా తగ్గుతున్నట్టుంది. 83,000 తగ్గుతున్నాయి. 83,000 తగ్గిపోయినాయి ఈ సంవత్సరంకి వచ్చేదానికి. అంటే నీ యొక్క ప్రపంచ మేధావులను చేద్దాం, ప్రపంచ విద్యను అందిద్దామనే ముఖ్యమంత్రి గారి తపనకి మరి రాష్ట్రంలో పిల్లలు తగ్గిపోవటం ఏంటండి? పెరగాలి కదా, ప్రభుత్వ స్కూల్లో పెరగాలి కదా. ఎడ్యుకేషన్ బాగుంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్కి వస్తారు, పెరగాలి. కానీ దాదాపు ట్యాబులు ఇచ్చి దాని విలువ చెప్తున్నాడు, 30,000 40,000 చెప్తున్నాడు. అంతంత విలువ చేసే ట్యాబులు ఇస్తున్నప్పటికీ కూడా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు రాకుండా దాదాపుగా 80,000 మంది ఈ సంవత్సరం తగ్గారంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంది? నీ ఇంగ్లీష్ మీడియం ఏ రకంగా ఉంది చెప్తున్నావు కదా. దానికి కూడా మేము అడ్డం పడ్డామా? ప్రతిపక్షాలు అడ్డం పడితేనే పిల్లల దగ్గర ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేని మాటలు సభలో మాట్లాడతాం కాదు. అంటే దాదాపు ఎంత పెద్ద ఎత్తున డ్రాప్ అవుట్స్ అవుతున్నాయంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎంత నాశనం చేస్తున్నావు నువ్వు. నాడు నేడని కూడా పెట్టావు, అస్తవ్యస్తంగా స్కూల్స్ అన్ని నాశనం చేసావు. పిల్లలు ఆడుకుంటా గ్రౌండ్ లేదు, పిల్లలు వెళ్తానికి మురుగడ్డం వస్తుంది, ఎక్కడ పోసిన కుట్టలు అక్కడ ఉన్నాయి. నీ ఇష్టానుసారంగా కొన్ని రూములు పగలగొట్టావు, కొన్ని రూములు కట్టలేదు, కింద ఫ్లోరింగ్ లేదు, పైన కట్టావు, పైనుంచి కారుతున్నాయి. ఏదో పెద్ద ఎత్తున ఎఫ్ఐ ప్లాన్లు అన్నావు. అసలు ఏ వ్యవస్థను చూసినా ఇవాళ టీచర్స్ కదిపితే హెచ్ఎంలు అయితే అల్లాడిపోతున్నారు. మేము మా జేబులో డబ్బులు పెట్టాల్సి వస్తుంది, కరెంటు బిల్లులు కట్టాలంటే మేము కట్టాల్సి వస్తుంది. ఏదో ఎఫ్ఐ ప్యానల్స్ అని పెట్టారు, ఆ ప్యానల్కి మళ్ళీ దాన్ని సిస్టమ్ చేసుకోవాలంటే మేము ప్యానల్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని అసలు విద్యా వ్యవస్థ మీద ఎక్కడా కూడా మానిటరింగ్ లేకుండా ఇష్టానుసారంగా విద్యా వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో నాశనం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, నేనేదో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడదాము, ప్రపంచ స్థాయి విద్యార్థులను చేద్దామంటే ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి అనే ఒక మాట మాట్లాడతాడు. నిజంగా నువ్వు ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంటే మేము చూసి దానికి బాధపడుతున్నాం తప్పితే ముఖ్యమంత్రి గారు నువ్వేదో ఘనకార్యం చేసి గొప్పగా చేస్తే మేము ఏడవట్లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దాన్ని చూసి ప్రతిపక్షాలుగా మేము బాధపడుతున్నాం. దానికి మేము నీకు ఏదైనా సలహాలు ఇద్దామంటే దాన్ని చూసి ఏడుస్తున్నారనే మాట మాట్లాడతావు. పోనీ బైజూస్ ఏంటి కంటెంట్? బైజూస్లో ఏముంది? ఈ మధ్యన చూసాం పిల్లలందరూ కూడా ఆ ట్యాబులు పెట్టుకుని వేరే వాటికి అలవాటు పడి పాడైపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు ఇళ్లలో. అది మేము మాట్లాడితే అది కూడా ఏడుస్తున్నారంటావు నువ్వు. ఆ బైజూస్ అనే కంపెనీనే లాస్ దివాలా తీసింది. వాళ్ళకి ఏం పాఠాలు చెప్తారో వాళ్ళకి తెలియదు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి గొప్ప ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి జనసేన పార్టీ మేము చెప్తున్నాం. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోండి. ఎలక్షన్ కోసం తాయిలాలు తప్పితే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి దాంట్లో ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేదు. పూర్తిగా స్కామ్ కోసం పెట్టినటువంటి ట్యాబ్లే. పోయిన సంవత్సరం కూడా చెప్పాం, దాదాపు 200 కోట్లు వేరియేషన్ చూపించాం మేము. మనకు ఆ ట్యాబ్ దొరికేది ఓన్లీ ఒక్క శాంసంగ్ నుంచే తీసుకుంటున్నావు. పోనీ అవి కూడా నామ్స్ ప్రకారం ఉందంటే నామ్స్ ప్రకారం లేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో 200 కోట్ల నుంచి 300 కోట్లు మళ్ళా స్కామ్ కోసం.
ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ పెట్టినా ఆ స్కీమ్లో స్కామ్ కోసమేనని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము ప్రూవ్ చేస్తున్నాం. మేము ప్రూవ్ చేసింది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక్క చోట నాయకుడు కూడా చెప్పడు. ఏం మాట్లాడతారు? ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే ఏడుస్తున్నారు, పిల్లలు చదువుకోనరు. అదేమంటే దళితులు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు చూడండి. స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా కులాలు చెప్తున్నాడు, మతాలు చెప్తాడు. ఏదో ప్రలోభ పెట్టి ఓట్లు రాబట్టుకోవాలని ఈయన చెప్పాడు కదా. ఎలక్షన్స్ వచ్చే 6 నెలల ముందు ఏది మొదలుపెట్టినా కానీ అది నైతికత లేదు, అనైతికత, పూర్తిగా ఎలక్షన్స్ కోసమే అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇంకా 4 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. పక్కన ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే మరి నువ్వు ఇప్పుడు ఎందుకు పంచుతున్నావా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. నీకు నిజంగా వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద కానీ, పిల్లల మీద కానీ నీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టార్టింగ్లో పంచుతారు ఎవరైనా సరే. స్కూల్ మొదలైనప్పుడు ఏదైనా సరే వాడికి ఇచ్చే పుస్తకాలు కానీ వాళ్ళకి ఏదైనా సరే స్కూల్ మొదలు పెట్టేటప్పుడు చేస్తారు తప్పితే ఎండింగ్లో పంచుతారా? ఇంకా 3 నెలలు అయితే యాక్సెసరీలు వస్తాయి. 8వ తరగతి అయిపోయి 9లోకి వెళ్తారు. అంటే ఏమాత్రం చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారి చేసే పనుల్లో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని చెప్తున్నాం. మేము కేవలం పూర్తిగా ఇది రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయం కోసం ప్రభుత్వ సొమ్ముని వాడుకోవటమే కాదు, ప్రభుత్వ సొమ్ములో నుంచి పూర్తిగా ఏ రకం కమిషన్ వస్తుందా అని చేసే పనులని చెప్పేసి మరొకసారి చెప్తూ ఇప్పటికైనా ప్రజలారా తెలుసుకోండి. ఈ ముఖ్యమంత్రి గారు ఏ చర్య చేసినా అది అతను స్వలాభంగా వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజాహితం కాదు, రాష్ట్రం కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కాదని చెప్పేసి మీరు ఒకసారి గమనించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళామో మా యొక్క పొత్తును మీరు ఆశీర్వదించి మాకు అధికారం కనిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాడైపోయినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేస్తాం. పాడైపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా మళ్ళా ఘాట్లో పెట్టి ప్రజల కోసం మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి మరొకసారి ప్రజలకు తెలుపుతూ ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా పిచ్చి చేష్టలు ఇక్కడ ఆపండి. మీరు ఇప్పటికే చూసారు మీ యొక్క అవినీతి కానీ మీ యొక్క అసాంఘిక నిర్ణయాలను కానీ ప్రజలు చూశారు. దానికి పర్యవసానమైన వేయాలా. నిన్నటిదాకా 175 దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, జగనన్న మొత్తం చేసేసాడు, 99.99% పనిచేశాను, నాకే చేస్తారు అని నమ్మకం ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇవాళ నమ్మకం సల్లగిల్లి అటు ఇటు అన్నట్టు కొత్త వాళ్ళని తెచ్చుకోవటం, ఉన్న వాళ్ళని తీసేయటం, పిచ్చి పిచ్చి ప్రేలాపలన్నీ 6 నెలల ముందే పరిపాలన వదిలేసి పూర్తిగా మళ్ళా ఎలక్షన్లోకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడం కనుక ప్రజలు అర్థం చేసుకోండి అని చెప్పేసి మరొకసారి చెప్తూ జై జనసేన, జై హింద్.